ఏంటండి మీ ఎవరికి నా వాయిస్ నచ్చనే లేదా? నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టిన యూట్యూబ్ షార్ట్స్ చాలా అంటే చాలా తక్కువ వ్యూస్‌కి వెళ్తున్నాయండి. ఏంటో నాకు అర్థం కాలేదు. అదే సాంగ్ యాడ్ చేస్తుంటే మంచిగా వ్యూస్ పోతున్నాయి. సరేలెండి భరించేసేయండి ఈసారికి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే దివ్య వ్లాగ్స్. నేనైతే రీసెంట్‌గా 50వ మహాకుంభాభిషేకానికి అయితే వెళ్ళిన వీడియో పెట్టాను నేను విత్ మ్యూజిక్. అదైతే ఇప్పుడు వ్లాగ్‌లో అయితే పెడుతున్నాను. నేను నా ఫ్రెండ్ తెల్లవారుజామునే లేచి 4:30 కల్లా స్టార్ట్ అయిపోయి మహాకుంభాభిషేకానికి అయితే వెళ్ళిపోయామండి. అది వచ్చేసి కాకినాడ ఉప్పాడ బీచ్‌కి దగ్గరలోని జరుగుతుంది. కుంభాభిషేకం బీచ్ అని కూడా అంటామన్నమాట. కార్తీక మాసం అమావాస్య నాడైతే మహాకుంభాభిషేకం జరుగుతుందండి. వేలాది మంది భక్తులు వచ్చి అక్షరాల 1,08,00,000 శివలింగాలకైతే పంచామృతాలతో అలాగే కుంకుమ పసుపు నీళ్ళతో అయితే అభిషేకం జరిపిస్తారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగిన తర్వాత అభిషేకం నీళ్ళు అలానే ఆ మిశ్రమం అంతా ఏదైతే ఉందో అది 108 మంది కన్య పిల్లల చేత ఆ మిశ్రమాన్ని అంతటిని కలశాలతో నింపి నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి మాకు అక్కడ ఉన్న అయితే సముద్రంలో అయితే గంగమ్మని గంగమ్మలో కలుపుతారనమాట ఆ అభిషేకం నీళ్ళన్నీ. సో అలా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే అనుకోకుండా వెళ్ళి ఆ 108 మందిలో ఒక అమ్మాయిగా అయితే నేను కూడా వెళ్ళి లైన్లో నుంచుని కూపన్ తీసుకున్నాను. కలశంతో తీసుకుని వెళ్ళి సముద్రంలో కలపడానికి. ఆ తర్వాత అయితే ఇంకా టైం ఉంది, కళ్యాణం జరుగుతుంది కాబట్టి మేమైతే మా ఫ్యామిలీ వాళ్ళతో ఇలా హ్యాపీగా స్పెండ్ చేద్దాం కొంతసేపు అని చెప్పి మాకైతే చాలా అంటే చాలా ఇష్టం రంగుల రాట్నం అంటే ఎక్కాము. ఆ తర్వాత కలశాలు పంపిణీ జరుగుతుంటే వెళ్ళి లైన్లో నుంచుని కలశం అయితే తీసుకొని నెత్తి మీద పట్టుకుని వెళ్ళి 108 మంది అక్కడైతే సముద్రంలో కలిపాము. అలా 3 టైమ్స్ చేసాము. ఇక్కడ శివలింగాలు లాస్ట్లో మళ్ళీ దర్శనం చేసుకొని హోమం చూసేసి ఇంటికైతే వచ్చేసాను. అంతే. వీడియో